ఈవెన్ హీరోనే కాదు. ఎవరు విజయ్ ఈవెన్ హీరోనే కాదు, ఎక్స్పెక్ట్ చేస్తారు అంత కలెక్షన్స్. మళ్ళీ ఇంకా మూవీ హైక్ కూడా లేదు. అవునవును. జీరో మూవీ హైక్. అసలు ఆ పబ్లిష్ కూడా చక్కగా చేసుకోలే, అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోలే. ఇట్లా వచ్చింది అంటే మంచి రాకే వచ్చింది, ఓకే. మరి చాలా ఎందుకంటే మన తెలుగు అందరూ అనుకున్నారు ఏంటంటే విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలి, వాట్సాప్ కావాలని. ఇవ్వలేవాళ్ళు వస్తుండే అప్పుడు అన్ని వడ్డీ అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని మూవీస్ వెళ్ళిపోయి అంటే మన దగ్గర యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది, మనం దాన్ని వృధా చేస్తలేము. చేస్తలేమంటే చేసిర్రా, చాలా చేసి వాళ్ళు ఫేమస్ ఫ్లవర్ లో పోయింది. నెక్స్ట్ వచ్చిన ఫ్యామిలీ స్టార్ గుడ్ పేసింది దాన్ని. స్మూత్ ఉంటే అరే అసలు యాంగిల్ లెవెల్ ఇటు కొడతలేరు కదా. కాకపోతే కల్కిలాగా అదే దీంట్లో అదే రోల్ అట్లాంటి రోల్ ఇచ్చారు అంటున్నా, ఒక రోల్ ఇచ్చారు అంటున్నా కింగ్ లెక్క. దానిలో సెట్ అయ్యిండ్రా మంచిగా. అసలు అంటే మన మన సౌత్ అంటే తెలుగు వాళ్ళు బాగా అంటే ఇట్లా ఏం కానీ నార్త్ అయితే ఇంత ఊడిరా అవన్నీ చాలా ఊడిరు. పర్ఫెక్ట్ అర్జున్ లెక్కున్నాడు, సేమ్ ఉన్నారు అని కాదురా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాహుబలి లాంటి సినిమా వస్తే లైట్ తీసుకుంటారు కావచ్చు. ఎందుకు లైట్ ఉంటుందా ఇప్పుడు అంతా సైఫై. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇండియన్ థియేటర్స్ ఇండియన్ ఆడియో కరెక్ట్ ట్రెండ్ అవుతుంది. ఏదైతే స్టోరీ ఉన్నదో అవును, ఏ మూవీ అయితే స్టోరీ ఉంటేనే స్టోరీ ఏంటి, దానికి ఎంత బడ్జెట్ అని ఉండని, ఇంకా ఎంత పెద్ద హీరో అని ఉండదు. అప్పుడు డైరెక్టర్ కి ఏమైతుంది, ఒక భయం ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా మన తెలుగు డైరెక్టర్లు ఎట్లా ఎమోషన్ తోటి దాంతో మ్యాజిక్ చేస్తారు కానీ వాళ్ళు కరెక్ట్ ఆలోచించి సైన్స్ తో సినిమా తీస్తే వేరే హిట్ అవుతుందిరా. ఇట్లా టైం ట్రావెల్ అట్లా ఏదైనా పారాడాక్స్ పెట్టాలరా అంటున్నా. అట్లా కాదు మామ, ఇప్పుడు రాజమౌళి గేమ్ స్పెషలిస్ట్, డ్రామా స్పెషలిస్ట్. అవునవును, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సైఫై టచ్ చేస్తలేరు. నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఎవరికి లేదు. వాళ్ళు నాలెడ్జ్ లేదు. ఏంటంటే దానికి ఎక్విప్మెంట్ చాలా అవసరం. కంప్యూటర్ వర్క్ చాలా పోస్ట్. కానీ మళ్ళీ ఇంత రిస్క్ చేసి సినిమా తీసినాక కూడా అర్థం కాకపోతే మాత్రం బుగ్గరా. అర్థం కాకపోయి పైసలు వేలే అనుకో, ఎవరు రాలేడు అనుకో, ఆ రిస్క్ తీసుకుంటలేరు. ఫస్ట్ నన్ను అడిగితే ఆ యాంగిల్లో కూడా మూవీస్ వచ్చి బెటర్ రా. కొంచెం ఆ యాంగిల్లో మూవీస్ వచ్చి కూడా బెటర్ అంటున్నా, తెలుస్తుంది. అంటే చిన్న చిన్న అరే మొన్న ఒకే ఒక జీవితం ఎంత మంచి అంటే నాకు మొత్తం అది టైం ట్రావెల్ ఉంటుంది. ఆదిత్య 365 లేదా, అట్లా ప్రొజెక్ట్ చేయాలి సినిమాని. ఎపిక్ ఒక మాస్టర్ పీస్ అది. అట్లా ప్రొజెక్ట్ చేసి తెలిస్తే ఆడు ఎంతన్నా రాసుకోవచ్చు. అట్లా బాగుంటాయి చేయాలి ఎవరో ఒకరు డైరెక్టర్. అంటే మనకి అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్షన్ కి ఎట్లుందంటే
ఈ మూమెంట్ మనకు అడ్రినలిన్ రష్ ఇట్లా కావాలి. అట్లా హైట్ పెట్టి హైప్ ఉండాలి అప్పల మార్వల్ ఇచ్చేది చూడు, అది అది అట్లా ఒకప్పుడు 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 అప్పటి మార్వల్. ఇప్పుడు సీన్ మారిపోయినాయి సీన్ కి అదే ఫెంటాస్టిక్ అర్థం కాకున్నా కూడా అప్పుడు మార్వెల్ మనకు వాళ్ళకి భాష అర్థం కాకుండా ఆ, అరే ఇప్పుడు సీన్ ఎట్లా అర్థమవుతున్నాయో అప్పుడు మనకు అంత అర్థం కాలే కదరా. అంత డెప్త్ అర్థం కాకపోయినా వాళ్ళు ఫస్ట్ చేసింది ఏం తెలుసా, క్యారెక్టర్స్ ని ఇంజెక్ట్ చేసిర్రా మనకు. అయినా ఆ, అంత అర్థం కాకుండా అయినా కూడా స్టోరీ అర్థం కాకుండా మనకి ఇట్లా అయిపోయిందిరా మనము. అది డైరెక్షన్ వస్తుంది. ఎవరికి లాగ్ అవుతున్నప్పుడు ఇది కరెక్ట్ ఉంది. ఇది ఒక్కదే లాగ్ అవుతుంది, సాధ్యంగా అంత నాలాగే ఇప్పుడు ఓకే. అదే చెప్తున్నా కదా, మనకి ప్రతి క్యారెక్టర్ ఇంజెక్ట్ చేశారు కాబట్టి మంచిగా అనిపించింది మార్వల్. ప్రతి క్యారెక్టర్. అవును, ఇప్పుడు హనుమాన్ లేదా, హనుమాన్ ఆ యూనివర్స్ కూడా కొంచెం గట్టిగా సక్సెస్ అయితే అనిపిస్తుంది నాకు కూడా. వాడు ఆగమనంలో లేకపోతే వాళ్ళరా ప్రశాంతంగా ఇట్లాంటి హనుమాన్ కొంచెం వాడు హీరోకి ఎంత రాసుకుండో విలన్ అంత రేట్ తీసుకుంటా. అవును, అదే కానీ హనుమాన్ లా విలన్ ఇంట్రో బాగుంటది. ఆర్జిన్ బాగుంటది, తర్వాత అది ఏముండదు కావాలి, నేను పవర్ఫుల్ కావాలంటాడు. ఎందుకంటే చిన్న చెప్తాడు, కాకపోతే డెప్త్ గా మనకు అనిపించాలి. అదే మన పవర్ఫుల్ కావాలి, పవర్ఫుల్ కావాలని మనకు అనిపించాలి. అట్లా వస్తుంది. అట్లా ఇవన్నీ హాలీవుడ్ బ్లెండ్ చేసి పడేసారా. ఆ మూవీలో ఏంటంటే అన్నెసరీ లాగ్ ఉంటదిరా. వాడు ఊర్లో పందలాడు గాని గెలుచుడు గాని దొంగతనం ఇట్లా లాగ్ సీక్వెన్స్ హాలీవుడ్ మూవీ అవన్నీ ఉంటాయి. ఒరిజిన్ స్టోరీ వెళ్ళిపోతుంది. అరే ఉండాలిరా, స్టోరీ ఉండాలి, యాక్షన్ ఉండాలి. మొత్తం యాక్షన్ అంటే ఎట్లుంటారు. అట్లా పెట్టిరనుకో నువ్వు నేను పోతా. అట్లా ఇప్పుడు హాలీవుడ్ లాంటి పెట్టిరు అనుకో నువ్వు పోతావు నేను పోతా. మీ డాడీ కూడా మా డాడీ పోదు, హనుమాన్కి మీ డాడీ పోయి మా డాడీ పోయాడు. వాళ్ళ డైరెక్టర్స్ అరే అసలు కాన్సెప్ట్ ఏంది, మనం మాట్లాడేది ఏంది, సపరేట్ చేస్తా, ఇవన్నీ ఆడేస్తా సపరేట్ చేస్తా. దేని గురించి మాట్లాడు, కాపేస్తావా మరి.